सर्वत्र सदा प्रदीप्तम् सकलप्रजाज्योतिष्यम् श्रीकरं शुभकरं. ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మొట్టమొదటిగా పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్తు ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో ద్వాదశ రాశుల వారు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశం. అదేవిధంగా ఈ గురువారం రోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం. దాంతోపాటుగా సంఖ్యాశాస్త్ర విశిష్టత అన్న అంశంలో భాగంగా 26వ తారీఖున జన్మించిన వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వారి ఆలోచన సరళి ఏ విధంగా ఉంటుంది, వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు అన్న అంశాలతో పాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా కళలు, వాటి వల్ల కలిగే ఫలితాలు అన్న అంశంలో భాగంగా ఆరోగ్యవంతమైన వ్యక్తికి రాత్రిపూట నిద్రించే సమయంలో సూర్యోదయం అవుతున్నట్టుగా కల వస్తే దీన్ని దేనికి సంకేతంగా ఆ వ్యక్తి భావించాలి అన్న అంశాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. గురువారం 14వ తారీఖు మే నెల 2015వ సంవత్సరం, శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి బహుళ ఏకాదశి సాయంకాలం 6 గంటల 1 నిమిషం వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం ఉత్తరాభద్ర రాత్రి 3 గంటల 2 నిమిషాల వరకు, వర్జ్యం పగలు 1 గంట 51 నిమిషం నుంచి 3 గంటల 19 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 47 నిమిషాల నుంచి 10 గంటల 37 నిమిషాల వరకు, తదుపరి దుర్ముహూర్తం పగలు 2 గంటల 55 నిమిషాల నుంచి 3 గంటల 45 నిమిషాల వరకు, రాహుకాలం పగలు 1 గంట 30 నిమిషాల నుంచి 3 గంటల వరకు, యమగంటం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు. శుభ సమయాల విషయానికి వస్తే ఉదయం 9 గంటల 20 నిమిషాలకు మిథున లగ్నంలో అన్నప్రాసన, అక్షర స్వీకారం, ఉపనయనం, వివాహం, క్రయ విక్రయాలు అటువంటి వాటికి అనుకూలంగా ఉంది. ఇక ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్తు ఏ విధంగా ఉంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారి పనులేవి కూడా ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు కూడా ఈ రాశి వారికి అధికమవుతాయి. ప్రయాణాలు కూడా ఈరోజు వీరు చేస్తారు. ఆరోగ్యం కూడా మేషరాశి వారికి ఈరోజు మందగిస్తుంది. ఒక సమాచారం కొంత ఆందోళన కలిగించవచ్చు. ప్రతిథులు వీరిపై కొన్ని విషయాల్లో తీవ్రమైన ఒత్తిడులు పెంచే పనిచేస్తారు. కావున ప్రతిథుల పట్ల ఓ కన్నేసి ఉంచడం మేషరాశి వారికి చాలా మంచిది. నిలకడలేని ఆలోచనలతోటి కొంతవరకు ఈరోజు వీరు ఇబ్బంది ఎదుర్కొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఇష్టం లేని మార్పులు చేర్పులు ఈరోజు ఉండవచ్చు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి శ్రమ అధికంగా ఉంటుంది. సినీ కళాకారులకు చికాకులు అధికమవుతాయి. విద్యార్థులకు ఒత్తిడులు మరింతగా పెరుగుతాయి. మహిళలకు మానసిక అశాంతి అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక మేషరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు ఉత్సాహంగా ఉల్లాసంగా పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. సభలు సమావేశాల్లో కూడా పాల్గొంటారు. నూతన విషయాలు కొన్ని తెలుసుకుంటారు. పరిస్థితులు క్రమేపీ కూడా ఈ రాశి వారికి అనుకూలిస్తాయి. తమను వ్యతిరేకించే వారు కూడా ఈరోజు వీరిని ప్రశంసించడం వల్ల వీరు ఆనందంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు చాలా వరకు కూడా వీరికి సంతృప్తినిస్తాయి. ఉద్యోగ వర్గాల వారు ఉన్నత హోదా కోసం ప్రయత్నం చేస్తున్నవారు శుభవార్తలు అందుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి ఊహించినటువంటి అవకాశాలు. సినీ కళాకారుల శ్రమ కూడా ఫలిస్తుంది. విద్యార్థులు మరిన్ని అవకాశాలు దక్కించుకుంటారు. మహిళలకు కూడా ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక వృషభ రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా కలిసి వస్తాయి. శుభకార్యాల కోసం డబ్బు విరివిగా వెచ్చిస్తారు. భూములు భవనాలు కొనాలి అని చెప్పనుకున్న వారి కోరిక నెరవేరుతుంది. ఎంతటి వారినైనా సరే వాక్చాతుర్యంతో ఆకట్టుకొని తమ పనులు చక్కదిద్దుకుంటారు. ఆదాయం కూడా ఈరోజు ఈ రాశి వారికి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో చికాకులు అధిగమిస్తారు. ఉద్యోగ వర్గాల వారు పై స్థాయి అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రమోషన్లకు సంబంధించిన సమాచారం కూడా చేతికి అందవచ్చు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు, సినీ కళాకారుల కృషి ఫలించి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. విద్యార్థులు కొత్త అవకాశాలు లభించడంతో ఉక్కిరి విక్కిరవుతారు. మహిళలకు వస్త్ర లాభాలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మిథున రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారు ప్రయాణం ఆకస్మికంగా చేసిన సందర్భం ఒకటి ఎదురవుతుంది. రుణ ఒత్తిళ్లు కూడా ఈరోజు వీరికి అధికమవుతాయి. స్నేహితులతోటి కూడా ఆ కారణంగా విరోధాలు నెలకొంటాయి. చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా నత్తనకన సాగుతాయి. చర్మ సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఆలయాలు ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారు నూతన పెట్టుబడుల విషయంలో తొందరపడరాదు. ఉద్యోగ వర్గాల వారికి పని భారం మరింతగా పెరుగుతుంది. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి మానసిక ఆందోళన అధికమవుతుంది. సినీ టీవీ కళాకారులకు చిక్కులు తప్పకపోవచ్చు. విద్యార్థులు అనుకున్న అవకాశాలు పొందడంలో విఫలమవుతారు. మహిళలకు కూడా ఈరోజు నిరాశగానే గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు నత్తనకన సాగుతాయి. ఇక కర్కాటక రాశి వారికి వాళ్ళ కసవచ రంగు ఆకుపచ్చ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి పనుల్లో అవాంతరాలు అధికమవుతాయి. గొంతు సంబంధిత రుగ్మత వల్ల కొంతవరకు ఈరోజు వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక కొంత ఇబ్బంది పడతారు. ఆర్థిక విషయాలు చాలా వరకు కూడా నిరుత్సాహపరుస్తాయి. దూర ప్రయాణాలు కూడా ఈరోజు వీరు చేయాల్సి వస్తుంది. బంధువులను కలుసుకుని కుటుంబ విషయాలపై చర్చిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో లాభాలు అంతగా చేతికందవు. ఉద్యోగ వర్గాల వారికి అకస్మాత్తుగా స్థాన మార్పు సూచనలు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారి విదేశీ పర్యటనలు రద్దవుతాయి. సినీ కళాకారులకు కూడా ఈరోజు అంతగా అనుకూలించదు. విద్యార్థుల శ్రమ అధికమవుతుంది. మహిళలకు మానసిక ఆందోళన అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక సింహరాశి వారికి వాళ్ళ కాసొచ్చే రంగు ఎరుపు రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శుభవార్తలు కూడా అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈరోజు మెరుగ్గా ఉంటుంది. కుటుంబ విషయాల్లో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. పనులన్నీ కూడా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. విందు వినోదాలు వివాహాది వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్న చికాకులు తొలగి ఈరోజు ఆనందంగా ముందుకు సాగుతారు. రాజకీయ వర్గాల వారికి కొత్త పదవులు భరించవచ్చు. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. విద్యార్థులకు ఊహించని అవకాశాలు కొన్ని దగ్గరకు వస్తాయి. మహిళలు ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక కన్యారాశి వారికి వాళ్ళ కాసవచ్చ రంగు పసుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి పూర్వపు మిత్రుల యొక్క కలయిక ఆనందం కలుగుతుంది. ఇంటిలో శుభకార్యాల నిర్వహణపై చర్చలు కొనసాగిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో గత కొంతకాలంగా ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు కొంతవరకు తొలగుతాయి. నూతన వస్త్ర లాభాలు కూడా ఉండవచ్చు. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. ప్రముఖులతోటి పరిచయాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఏర్పడతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయి. మంచి లాభాలు కూడా పొందుతారు. ఉద్యోగ వర్గాల వారికి పెండింగ్లో ఉన్న బకాయిలు చేతికందుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి చక్కని అభివృద్ధి కనిపిస్తుంది. సినీ టీవీ కళాకారులు అనుకున్న అవకాశాలు పట్టుదలతోటి సాధిస్తారు. విద్యార్థులు సాంకేతిక విద్యావకాశాలు ప్రవేశం లభించడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలకు ఆర్థిక లాభాలు చేకూరుతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి వాళ్ళ కాసవచ్చ రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. ఆదాయం తగ్గి కొత్తగా రుణాలు కూడా చేస్తారు. ప్రయాణాల్లో కూడా ఈరోజు ఆటంకాలు ఎదుర్కొంటారు. ఆరోగ్య విషయానికి వస్తే గొంతు నేత్ర సంబంధిత రుగ్మత వల్ల కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది. బంధువుల సహాయం కూడా ఆశించినంతగా ఉండదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు కొంత తగ్గడం వల్ల నిరాశ చెందుతారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో స్థాన చలన సూచనలు. పారిశ్రామిక రాజకీయ రంగం వారికి నిరుత్సాహం అధికమవుతుంది. సినీ కళాకారుల ప్రయత్నాలు ఏవి కూడా ఫలించవు. మహిళలకు కుటుంబ చికాకులు తప్పకపోవచ్చు. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి వాళ్ళ కాసవచ్చ రంగు ఆకుపచ్చ రంగు మరియు నీలం రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామిని కానీ సాయిబాబాని కానీ పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి కుటుంబ సభ్యులతోటి అకారణంగా వైరం ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యల వల్ల కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఔషధ సేవనం కూడా తప్పదు. ఆదాయానికి మించిన ఖర్చులు కూడా ఈ రాశి వారికి ఎదురవుతాయి. ప్రయాణాల్లో మార్పులు చేర్పులు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు విధి నిర్వహణలో ఆటంకాలు ఎదుర్కొంటారు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు అంతగా కనిపించవు. విద్యార్థులు అనుకున్న అవకాశాలు దక్కించుకోలేకపోవడం వల్ల నిరుత్సాహం చెందుతారు.
మహిళలకు కూడా ఈరోజు నిరాశగానే గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ధనురాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. గతంలో వీరిపై నిందలు మోపిన వ్యక్తులే ఈరోజు వీరిని ప్రశంసిస్తారు. వీరి సహనమే వీరికి ఆభరణంగా నిలుస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఈ రాశి వారు విజయం సాధిస్తారు. శుభకార్యాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. పాత బాకీలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా వసూలవుతాయి. కాంట్రాక్ట్ రంగం వారు కాంట్రాక్టులు చేజెక్కించుకుంటారు. స్నేహితుల నుంచి ఆహ్వానాలు కూడా ఈ రాశి వారికి అందుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చక్కని పురోభివృద్ధి ఉంటుంది. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో పదోన్నతులు లభిస్తాయి. రాజకీయ వర్గాల వారికి సన్మానాలు, సత్కారాలు, సినీ టీవీ కళాకారులకు గౌరవ పురస్కారాలు. విద్యార్థులకు ఒత్తిళ్లు తొలగి ఈరోజు వారు ఆనందంగా గడుపుతారు. మహిళలు సంతోషకరమైన వార్తలు కొన్ని వింటారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక మకర రాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు గులాబీ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా కనకధార స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కుటుంబంలో చికాకులు మరింతగా పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా ఈరోజు వీరు ఎదుర్కొంటారు. రుణాల కోసం అన్వేషణ కొనసాగిస్తారు. ఆలోచనలేవి కూడా స్థిరంగా ఉండవు. ఇంటా బయట కూడా ఒత్తిళ్లు పెరుగుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార భాగస్వాములతోటి వివాదాలు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారు ఉద్యోగాల్లో ఒత్తిడులు ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి మానసిక ఆందోళన అధికమవుతుంది. సినీ టీవీ కళాకారులకు చిక్కులు తప్పకపోవచ్చు. విద్యార్థులకు కొన్ని అవకాశాలు చేజారి నిరాశ కలుగుతుంది. మహిళలకు కుటుంబ సభ్యులతోటి అకారణంగా తగాదాలు ఏర్పడతాయి. కావున జాగ్రత్త వహించాలి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. కుంభరాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు బంగారు రంగు మరియు తెలుపు రంగు. కుంభరాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆంజనేయ స్వామివారి స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సన్నిధులతోటి వ్యక్తిగత విషయాలు చర్చిస్తారు. వివాహాది శుభకార్యాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో అనుకున్న లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతులు ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ వైద్య రంగాల వారికి ఉత్సాహవంతమైన సమయంగా చెప్పవచ్చు. సినీ టీవీ కళాకారులకు అవార్డులు కూడా దక్కవచ్చు. విద్యార్థులు వైద్య సాంకేతిక విద్యా అవకాశాలు చేజిక్కించుకుంటారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మీన రాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి వారు ప్రతి ఒక్కరు కూడా నవగ్రహ స్తోత్రాలు పఠించడం ఈరోజు చాలా మంచిది. విన్నారుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్తు ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు గురువారం కావున గురుగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిది. జాతక చక్రంలో గురుబలం లేక గురుగ్రహ దోషం వల్ల ఎవరికైతే ఇబ్బందులు అధికంగా ఉన్నాయో, వివాహాది శుభకార్యాలు ఎంత ప్రయత్నం చేసినా ముందుకు సాగడం లేదని ఎవరైతే చింతిస్తున్నారో అటువంటి వారు ఈరోజు ప్రధానంగా గురుగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు చేయించడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు దగ్గర ఉన్నటువంటి బాబావారి ఆలయానికి కానీ లేక దత్తాత్రేయ స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత తమ మనసులో ఉన్న సంకల్పాన్ని బాబావారికి నివేదించుకుని ముందుకు వెళ్ళడం వల్ల వారి విజయ అవకాశాలు తప్పకుండా కూడా మెరుగుపడతాయని చెప్పవచ్చు. సంఖ్యాశాస్త్ర విశిష్టత అన్న అంశంలో భాగంగా మన పుట్టిన తేదీ ప్రభావం మనందరి మీద ఏ విధంగా ఉంటుంది, దీనివల్ల మన ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, ఒక సమస్య వస్తే మనం ఏ విధంగా స్పందిస్తాము, ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు అన్న ఆసక్తి కలిగించే అంశాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఏ నెలలో అయినా సరే 26వ తారీఖున జన్మించిన వారు, అంటే ఉదాహరణకి జనవరి 26, ఫిబ్రవరి 26, మార్చి 26 ఈ విధంగా ఆ వ్యక్తుల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటుంది, వీరు ఏ విధంగా కష్టపడి పనిచేస్తారు, వీరి తెలివితేటలు ఏ విధంగా ఉంటాయి అన్న అంశాలు కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా చెప్పాలంటే 26 అంటే 2 + 6 కూడితే అంటే ఏక సంఖ్యలో 8 వస్తుంది. 8వ సంఖ్యకు శనిగ్రహం ఆధిపత్యం వహిస్తాడు. 2 అంటే చంద్రుడు, 6 అంటే శుక్రుడు, చంద్ర శుక్రుల కలయిక. అదేవిధంగా ప్రధానంగా చెప్పాలంటే శనిగ్రహం యొక్క ప్రభావం 26వ తారీఖున జన్మించిన వారి మీద అధికంగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే వీరు అభివృద్ధి సాధించాలి అని చెప్పి కష్టపడి పనిచేసే మనస్తత్వం
వీరికి ఉంటుంది. ఉన్నత లక్ష్యాలతోటి జీవిస్తారు, ఉన్నత ఆశయాలతోటి జీవిస్తారు. తమ లక్ష్య సాధన కోసం కష్టపడి పనిచేసే మనస్తత్వం కూడా 26వ తారీఖున జన్మించిన వారికి అధికంగా ఉంటుంది. వారు ఏ నెలలో జన్మించినప్పటికీ కూడా, అంటే జనవరి 26 కావచ్చు, ఫిబ్రవరి కావచ్చు, లేదా డిసెంబర్ 26 కావచ్చు, ఏదైనప్పటికీ కూడా కష్టపడి పనిచేసే మనస్తత్వం వీరికి అధికంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పంటే నిరంతర శ్రామికులుగా మనం వీరి గురించి చెప్పవచ్చు. ఇక వీరు ఏ రంగంలో పనిచేస్తున్నా, ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వీరికి ఎప్పుడూ కూడా పరోక్ష శత్రువులు అంటాం కదా, వారు కాస్త అధికంగా ఉంటారు. ఇక అనవసరంగా వీరి నుంచి వారు ఎప్పుడూ కూడా అడ్డంకులు, ఆటంకాలు ఎదుర్కోవడం, అదేవిధంగా అనవసరమైన వ్యతిరేకతను ఎక్కువగా ఎదుర్కోవడం కాస్త అధికంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా వీరు శత్రువుల పట్ల ఎంత జాగ్రత్త వహిస్తే 26వ తారీఖున జన్మించిన వారికి జీవితాంతం అంత మంచిదని చెప్పవచ్చు. లేకపోతే చాలా వరకు వీరి జీవితంలో సమయం అంతా కూడా శత్రువుల మీద పోరాడడానికి, వారిని ఎదుర్కోవడానికి కాస్త అధికంగా ఖర్చు అవుతుంది. కాబట్టి 26వ తారీఖున జన్మించిన వారు ఏం చేయాలంటే సాధ్యమైనంత వరకు కూడా శత్రువులు లేకుండా ఉండేలా ప్రవర్తించడం, లేదా శత్రువుల పట్ల కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిదని చెప్పవచ్చు. ఇక ప్రతిభ అధికంగా ఉంటుంది, ఊహాశక్తి అధికంగా ఉంటుంది, కష్టపడి పనిచేసే మనస్తత్వం కూడా వీరికి అధికంగా ఉంటుంది. కానీ ఏదైనా ఒక విజయం సాధించాలి అంటే మాత్రం అందరూ ఒక గంట కష్టపడితే 26వ తారీఖున జన్మించిన వారు కనీసం 2 గంటలు కష్టపడితే కానీ వారు ఆ విజయాన్ని సాధించలేరని చెప్పవచ్చు. ఇక చిన్న ప్రాయంలో, అంటే చిరు ప్రాయం అంటాం కదా, బాల్య దశలో ఎక్కువగా కూడా వీరు కష్ట నష్టాలు ఎదుర్కోవడం, ఆ తర్వాత క్రమేపీ అంటే వీరికి వయసు పెరిగే కొద్దీ కూడా వీరి జీవితంలో మంచి స్థాయికి చేరడం జరుగుతుంది. పెద్దల ఆదరణ కానీ, తల్లిదండ్రుల నుంచి ప్రోత్సాహం కానీ, తల్లిదండ్రుల నుంచి వీరికి సపోర్ట్ కానీ అంతగా లభించదని చెప్పవచ్చు. ఇక దీనివల్ల జీవితంలో వీరు ఒంటరి పోరు చేయక తప్పదు. ప్రతి విషయంలో కూడా, అంటే భార్య ఉన్నప్పటికీ, సోదరవర్గం ఉన్నప్పటికీ, తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా పెద్దగా కుటుంబ సభ్యుల యొక్క సహాయం వీరికి అంతగా లభించదని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా 26వ తారీఖున జన్మించిన వీరు అన్నిటినీ కూడా అధిగమిస్తారు. ఖచ్చితంగా కూడా కుటుంబ సభ్యులే వీరి దగ్గరకు సహాయం కోసం వచ్చే స్థాయికి వీరు చేరుకుంటారని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఏదైనా ఒక పని ప్రారంభించాలి అని చెప్పి అనుకున్నప్పుడు, ప్రారంభం చేసేటప్పుడు ఆ కార్యక్రమంలో విఘ్నాలు కాస్త 26వ తారీఖున జన్మించిన వారికి అధికంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా సహనంగా పనిచేయడం, శ్రమించే మనస్తత్వం వీరికి కాస్త అధికంగా ఉంటే మాత్రం తప్పకుండా కూడా జీవితంలో వీరు అనుకున్నవన్నీ కూడా సాధిస్తారు. ఫెయిల్యూర్స్ కొంతవరకు వీరి జీవితంలో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా ఆ ఫెయిల్యూర్స్ మీద కూడా విజయం సాధిస్తే మనస్తత్వం వీరికి అధికంగా ఉంటుంది. బుద్ధి సూక్ష్మత చాలా అధికంగా ఉంటుంది. అదేవిధంగా విశాలమైనటువంటి మనసు కలిగిన వ్యక్తులుగా, విశాల హృదయం కలిగిన వ్యక్తులుగా కూడా మనం 26వ తారీఖున జన్మించిన వారి గురించి చెప్పవచ్చు. వీరికి శత్రువుల సంఖ్య ఇందాక చెప్పినట్టుగా అధికంగా ఉన్నప్పటికీ కూడా అవసరం అనుకుంటే ఆ శత్రువులకు కూడా ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే వారికి ఎంతో కొంత సహాయం చేస్తాం అన్న వైపుగా వీరి ఆలోచనలు కూడా కొనసాగుతాయి. కుటుంబ సభ్యులతోటి ఇందాక చెప్పిన సఖ్యత, ఆదరణ కాస్త తక్కువగా ఉన్నప్పటికీ, తల్లిదండ్రుల వల్ల పెద్దగా వీరికి ఏమీ రాకపోయినప్పటికీ కూడా ఏంటంటే వారు నా తల్లిదండ్రులు, వారు నాకు జన్మనిచ్చారు, చదువు చెప్పించారు అన్న ఉద్దేశంతో వీరు వారికి ఏదైనా ఇబ్బంది ఉంటే మాత్రం ముందుగా నిలుచుకొని సహాయం చేయడం కూడా అధికంగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఒక స్థాయి దాకా వీరు కష్ట నష్టాలు ఎదుర్కొన్నప్పటికీ, ఇబ్బందులు పడ్డప్పటికీ కూడా జీవితంలో మాత్రం చాలా గొప్ప స్థాయికి ఎదుగుతారు. కాకపోతే పనుల్లో ఆటంకాలు, విఘ్నాలు అన్నీ అధికంగా ఉంటాయి. అదేవిధంగా వాటి మీద కూడా విజయాలు సాధిస్తారంటే ఆలస్యంగా విజయాలు సాధిస్తారని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా 26వ తారీఖున జన్మించిన వారికి చక్కటి వ్యాపారపు తెలివితేటలు కూడా ఉంటాయి. అంటే ఇక్కడ వ్యాపారం అంటే అందరం చేసేటువంటి బిజినెస్ అని చెప్పి అనుకోవడానికి వీల్లేదు. వారు చేసే వృత్తి, ఉద్యోగం ఏదన్నప్పటికీ కూడా చక్కటి తెలివితేటలు కలిగి ఉండి అందులో చక్కగా రాణిస్తారని చెప్పవచ్చు. ఒక వ్యాపారవేత్త ఎలా ఆలోచిస్తారో 26వ తారీఖున జన్మించిన వారి యొక్క ఆలోచనలు కూడా అదే విధంగా ఉంటాయని చెప్పవచ్చు. మనీ మేనేజ్మెంట్ విషయంలో మాత్రం 26వ తారీఖున జన్మించిన వారు కొంతవరకు జాగ్రత్త వహించాలి. అంటే ధన సంపాదన బాగున్నప్పటికీ జీవితంలో క్రమేపీ, అంటే వయసు పెరిగే కొద్దీ ఉన్న ఆటంకాలను తొలగిపోయి మంచి స్థాయికి చేరుకున్నప్పటికీ కూడా మనీ మేనేజ్మెంట్ విషయంలో మాత్రం వీరు కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఉన్నత అభివృద్ధిని సాధించాలి, ఎలాగైనా సంఘంలో, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు రావాలి, 10 మంది నన్ను గుర్తించాలన్న కోరిక వీరికి కాస్త బలంగా ఉంటూ అటువైపుగా ప్రయత్నాలు అధికంగా చేయడం వల్ల తప్పకుండా కూడా వీరి జీవితంలో రాణించగలుగుతారు. స్నేహితుల ప్రభావం వీరి మీద కాస్త అధికంగా ఉంటుంది. ఇక 26వ తారీఖున జన్మించిన వారు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే వ్యసనాల వైపు వీరి మనసు వెళ్లకుండా కొంతవరకు నియంత్రించుకుంటే మాత్రం, అంటే మంచి అలవాట్లు చేసుకుంటే మాత్రం జీవితంలో మరింత స్థాయికి ఎదుగుతారు. లేకపోతే కష్టపడి డబ్బు సంపాదించినప్పటికీ కూడా ఈ వ్యసనాల వల్ల కొంతవరకు వీరికి భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఇక వ్యసనాల బారిన పడకుండా వీరు కొంతవరకు కాపాడుకోవడం, మనీ మేనేజ్మెంట్ విషయాల్లో కొంత జాగ్రత్త వహించడం, సహనాన్ని, ఓర్పును పెంచుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మనం ఇందాక నుంచి చెప్పుకున్నాం, కష్టపడి పనిచేస్తే కానీ విజయం వీరి చెంతక రాదని చెప్పేసి. కాబట్టి కొంతవరకు సహనం, ఓర్పు కలిగి ఉంటే మాత్రం జీవితంలో అద్భుతాలు సాధించడంలో మాత్రం ఖచ్చితంగా కూడా వీరు ముందుంటారని చెప్పవచ్చు. ఇక వీరికి కలిసి వచ్చే రోజుల విషయానికి వస్తే నీలం రంగు, ముదురు రంగు అంటాం కదా, ఇవన్నీ కూడా చక్కగా కలిసి వస్తుంది. అదేవిధంగా లేత రంగులు ఎక్కువగా ధరించకపోవడం 26వ తారీఖున జన్మించిన వారికి చాలా
మంచిది. ఇక వీరికి శుక్రవారం, శనివారం అదృష్టాన్ని కలిగించే రోజులైతే ఆరోగ్యం విషయానికి వస్తే కీళ్ల సంబంధిత వ్యాధులు, నరాల సంబంధిత వ్యాధులు కొంతవరకు వచ్చే అవకాశం ఉంది. తలనొప్పి లాంటి సమస్య వల్ల కూడా కొంతవరకు వీరికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించడం, జీవితాంతం కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మరియు ఆంజనేయ స్వామి వారిని ప్రతినిత్యం యథాశక్తిగా పూజించడం, ప్రధానంగా శనివారం పూట నియమాలు పాటించడం, శనివారం ఖచ్చితంగా కూడా ఆంజనేయ స్వామి వారి ఆలయానికి కానీ లేదా వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి కానీ వెళ్ళి రావడం, స్వామివారికి అభిషేకం, అర్చన యథాశక్తిగా చేయించుకుంటూ వారి యొక్క స్తోత్రాలు ప్రతినిత్యం పఠిస్తూ ఉంటే ఖచ్చితంగా కూడా జీవితంలో వీరు మంచి స్థాయికి ఎదగడానికి ఈ పరిహారాలు ఉపయోగపడతాయని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు మనం శుభకరం అన్న అంశంలో భాగంగా సూర్యోదయం జరుగుతున్నట్టుగా కల వస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది అన్న అంశం గురించి తెలుసుకుందాం. ఆరోగ్యవంతమైన వ్యక్తి రాత్రిపూట నిద్రించే సమయంలో సూర్యోదయం జరుగుతున్నట్టుగా కానీ, సూర్యుడు సముద్రం నుంచి పైకి వస్తున్నట్టుగా కానీ కలగంటే తొందరలోనే శుభకరమైన వార్తలు వింటారు. అదేవిధంగా కార్యసిద్ధి కూడా కలుగుతుంది, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. రావాల్సినటువంటి బకాయిలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా చేతికంతాయి, సంఘంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి అన్నదానికి సంకేతంగా ఈ కళను మనం భావించాలి. విన్నారుగా, ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం. రేపటి కార్యక్రమంలో మరికొన్ని ఆసక్తి కలిగించే అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జ్యోతిష వాస్తు సలహాలకై వక్కంతం చంద్రమౌళి. ఫోన్ నంబర్ 04065274939. సెల్ నంబర్ 9885299400. వెబ్సైట్ www.janmakundali.com.